జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏమంటున్నావమ్మా? నేను ఈ పరిస్థితుల్లో ఆ మొక్కుబడులు ఎలా చెల్లిస్తాను? నాకు తెలుసమ్మే, దానికి పరిహారం కూడా ఉన్నది. నీ బదులు నేను మొక్కుబడి చెల్లించొచ్చు. అది కూడా నీ తరపున నేను చేస్తున్నాననే సంకల్పం తీసుకొని మరీ చెయ్యాలంట. ఏంటి? నా బదులు నువ్వు మొక్కుబడులు చెల్లిస్తావా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అమ్మా? ఈ వయసులో 101 బిందెలు మోయటం అంటే నీకోసం 101 బిందెలేందమ్మే, 1001 బిందె మోయటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నాకేం కాదు, నా గురించి నువ్వేం ఆలోచించబాక. లేదమ్మా, దేనికి నేను అస్సలు ఒప్పుకోను. కావాలంటే డెలివరీ అయ్యాక ఒక మంచి రోజు చూసి నేనే ఆ మొక్కుబళ్ళు చెల్లిస్తాను. అమ్మీ, అసలు ఇదంతా చేసేదే నీకు సుఖప్రసవం అయ్యి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలనమ్మే. అమ్మా, అమ్మవారంటే కన్న తల్లితో సమానం. మన పరిస్థితి అమ్మకి తెలియదా చెప్పు? అది కాదమ్మే. అమ్మ, నువ్వింకేం మాట్లాడొద్దు. నా కోసం నువ్వు కష్టపడతానంటే నేను అస్సలు ఒప్పుకోను. ఆ అమ్మ దీవెనలు నాకెప్పుడూ ఉంటాయి. అంతేకాదు, నన్ను ప్రాణంలా చూసుకునే నా సారున్నారు. నాకు, నా బిడ్డకి ఏ కష్టము రాదు. నేను చేసుకున్న పుణ్యమే మమ్మల్ని కాపాడుతుందమ్మా. నువ్వు కూడా మీ నాయనలాగే మొండగట్టవమ్మే. మీతో ఎట్టాయగాలో ఏమో, ఎవరు చెప్పిన మాట వినరు. నీ కష్టం ఈ రోజు నొప్పులు వచ్చినట్టు, నువ్వేదేదో వింతగా ప్రవర్తిస్తూ బిడ్డ గురించి భయపడుతున్నట్టు కలలు వచ్చాయమ్మే. అమ్మా, నా భయం మీకు చెప్పినా అర్థం కాదు. ఎవరు నా మాట వినరు. అమ్మా, నా మాట విను. అమ్మా, అమ్మా, నీ కష్టం ఈ రోజు నొప్పులు వచ్చినట్టు, నువ్వేదేదో వింతగా ప్రవర్తిస్తూ బిడ్డ గురించి భయపడుతున్నట్టు కలలు వచ్చాయమ్మే. అమ్మ భయపడుతున్నట్టుగా నా బిడ్డకి ఏ ప్రమాదం జరగదు కదా? లేదు లేదు, అలా జరగకూడదు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? అమ్మవారి మొక్కుబళ్ళు ఎలా చెల్లించాలి? మీరేం కంగారు పడకండి పద్దుగారు. మీరనుకున్నట్టుగానే అమ్మవారి మొక్కుబడులు చెల్లింపవుతాయి. నాతో రండి. అను, త్వరగా రెడీ అవ్వు, గుడికెళ్దాం. గుడికా? అవునను, పద్దుగారు చెప్పారు కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ మొక్కుబడులు చెల్లించి తీరాలని. కానీ సార్, నేను ఈ పరిస్థితుల్లో. అను, పెళ్లిలో నాతి చేరామి అని ప్రమాణం చేశాను. దాని అర్థం ఏంటో తెలుసా? ధర్మార్థ కామములలో నీ చేయి విడవకుండా తోడుంటానని, నీతో కలిసి నడుస్తానని. అంత గొప్ప ప్రమాణం చేసి ఇద్దరం ఒక్కటయ్యాం. నువ్వు నాను సగమైనప్పుడు నువ్వే నేను కదా. కాబట్టి నీ బదులు ఆ మొక్కుబడి నేను చెల్లిస్తాను. సార్, మీరు? నాకు నా భార్య బిడ్డ ఇద్దరి క్షేమం ముఖ్యం. దానికోసం నేను ఏమైనా చేస్తాను.
ఇంకెలాంటి అడ్డు చెప్పొద్దను. సారు, మా అమ్మకి దేవుడు లాంటి భర్త వచ్చాడేమో అనుకునేదాన్ని. కానీ కానీ ఇప్పుడు మీ మాటలు విన్నాక సాక్షాత్తు ఆ దేవుడే నా అమ్మకి భర్తగా వచ్చాడనిపిస్తుంది సార్. లేదు పద్దుగారు, ఇది నా బాధ్యత. మీరు అను రెడీ చేయండి. సార్, ఇంకొక మాట. ఈ కార్యక్రమంలో అమ్మికి పుట్టింటి వాళ్ళ నుంచి పసుపు కుంకుమలతో పాటుగా అత్తారింటి నుంచి బట్టలు కూడా రావాల్సి ఉంటుంది. అంటే శారదమ్మ గారు పెట్టే బట్టలు కట్టుకొనే మీరు మొక్కు చెల్లించాల్సి ఉంటుంది. అందుకని శారద మేడంతో ఒక మాట. కాదనకండి సార్. మనకి అత్తమ్మ ఆశీర్వాదాలు కూడా ముఖ్యం కదా. సరే. అమ్మి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.